ఉపవాసం అన్నదానికి సరైన నిర్వచనం ఏంటి? ఆవాసము దేవునికి సమీపంగా మన మనసు భగవంతునికి సమీపంగా ఉండటమే ఉపవాసానికి సరైనటువంటి అర్థము, నిర్వచనము. అంతేకాని ఇలాంటి సరైన తాత్పర్యం తెలుసుకోకుండా, అర్థం తెలుసుకోకుండా నేను ఎప్పుడు భగవంతుడి దగ్గర ఉండమన్నామని ఇంకొకరికి మరి చోటివ్వకుండా అదే పనిగా అక్కడే కూర్చోమని కాదు, నీ మనస్సును భగవంతుని పాదాల చెంత శరణాగతి చెయ్యి, మానసికంగా భగవంతునికి దగ్గర అవ్వమని అర్థము. అంతేకాని మరి దేవుని విగ్రహం ఉంటే అలా పక్కనే ఆనుకొని కూర్చోమని కాదు, మనస్సుని ఎప్పుడూ కూడా భగవంతుని పాదాల చెంత అర్పితం చేయాలి, శరణాగతి చేయాలి. నాకు గతి నువ్వే, నీవు తప్ప నాకు వేరు గతి లేదు. తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ, అన్న, తమ్ముడు, స్నేహితుడు అన్నీ నువ్వే కదా. నన్ను కాచుకోవడం, నన్ను రక్షించడము నీ భారమయ్యా, నీవే నాకు దిక్కు అని చెప్పి శరణాగతి చేయడమే ఉపవాసము. ఆవాసం చేయాలి, భగవంతునికి సమీపంగా ఉండటమే. పాలు పళ్ళు తినవచ్చు. ఘనాహారము అంటే ఆ రోజు కనీసం ఆడవాళ్లకు విశ్రాంతి దొరుకుతుందిగా, వంటశాలలో ఉండేటటువంటి నిలబడే బాధ తప్పుతుంది. కాసేపైనా వారు కూడా హాయిగా పాలు పళ్ళు అలా తీసుకుంటూ ఉంటే, పురాణాలు వింటూ ఉంటే కాస్త వారికి సేద తీరినట్టు ఉంటుంది. అన్నీ కలిసి వచ్చేలాగా ఇలా ఉపవాసము ఆత్మని పరమాత్మతో జత చేయడమే ఉపవాసం. అంతేకాని ఏమి తినకపోవడం అని కాదు, అలా అని ఘనాహారము అదే పనిగా తినేయమని కాదు. శరీరం పడిపోకుండా మీ భౌతికంగా అయినా, మానసికంగా అయినా, మరి ఆధ్యాత్మికంగా అయినా, మరి మన ఆచారాల్లో ఎక్కడైనా సరే ఏమి తినొద్దు అని ఏమి చెప్పలేదు. ఎప్పుడూ కూడా పూర్ణోపవాసము, ఏకాదశులు కొన్ని వ్రతాల్లో చేస్తూ ఉంటారు. అయితే శరీర ధర్మాన్ని అనుసరించి పాలు పళ్ళు వరకు తీసుకోవచ్చు. ఇదండి ఉపవాసానికి సరైన నిర్వచనం. శరీరం పడిపోకుండా శరీర ధర్మాన్ని అనుసరించి, మన శరీరము ఎంత తింటే నిలబడుతుందో మనకు తెలుసు కాబట్టి దాన్ని అనుసరించి తింటూ ఉంటే సరిపోతుంది. శక్తి తగ్గకుండా చూసుకుంటే సరిపోతుంది.